వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రైట్, బాలా గారు మీరు మాట్లాడండి దయచేసి. మీకేం అర్థమైంది, ఒక లాయర్గా ఈ కేసుని మీరు ఎట్లా స్టడీ చేస్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ అండి, అలానే వీక్షించే ప్రజలకు కూడా. సార్, ఇది సర్వసాధారణంగా ఏ కంపెనీ, ఈవెన్ మీరు కంపెనీ పెట్టినా నేను కంపెనీ పెట్టినా సమ్ టైమ్స్ సెబీ, అంటే మన ఇండియాలో సెబీ ఎలా అయితే ఉంటుందో అక్కడ కూడా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ అనేది కామన్ గా ఉంటుంది. ఇదంతా ఓన్లీ జస్ట్ వెరిఫికేషన్స్ టైంలో ఏదన్నా కొన్ని మిస్యూజెస్, అంటే ప్రాసెస్ లో మిస్యూజెస్ జరిగినప్పుడు కామన్ గా ఫైన్ అనేది వేస్తుంటుందండి. ఈవెన్ మనం కూడా చేస్తుంటాం, జిఎస్టీ కట్టకపోయినప్పుడు, లేట్ గా పెనాల్టీస్ వేసినప్పుడు, లేకపోతే లేట్ గా ఇచ్చేసినప్పుడు, అలాంటి సందర్భాలలో వచ్చే కేసు ఇది. కంప్లీట్ గా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కి సంబంధించింది. దానికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ, దానికి కానీ ఇండియాకి కానీ, దానికి కానీ ఇండియాకి సంబంధించింది కానీ ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళకి ఎనర్జీకి బేస్ సంబంధించిన కంపెనీ అదానికి ఏదైతే ఉందో ఆ కంపెనీ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన దాంట్లో సబ్సిడరీ కంపెనీస్ కి వీళ్ళు రూటింగ్ చేసిన అమౌంట్స్ ద్వారా వచ్చిన సెక్యూరిటీ ఎక్స్చేంజ్ వైలేషన్స్ చేశారు కాబట్టి పెనాల్టీ వేసామని చెప్పేసి చెప్తుంది. ఆ పెనాల్టీని కూడా మళ్ళీ ఛాలెంజ్ చేసుకుంటారు, అది కరెక్ట్ గా వేశారా, రాంగ్ గా వేశారా, లేదా ఏంటి అని చెప్పేసి అని. సో ఈ అంశం కంప్లీట్ గా వాస్తవంగా చెప్పాలంటే, ఒకవేళ నిజంగా బ్రైబ్ ఇచ్చి ఉంటే ఎవరి సపోర్ట్ తో బ్రైబ్ ఇస్తారు? ఏపీ గవర్నమెంట్ కి అంత కెపాసిటీ అయితే లేదండి. ఇండియన్ కౌన్సిలేట్ కానీ, ఇండియన్ గవర్నమెంట్ కానీ, ఇండియన్ మినిస్ట్రీస్ కానీ, లేకపోతే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ కానీ వీళ్ళ సపోర్ట్ ఉంటేనే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కానీ, లేకపోతే యుఎస్ గవర్నమెంట్ కానీ, యుఎస్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి తప్ప, ఎక్కడో మారుమూలన ఒక స్టేట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా నిజంగా ఉందంటే, భారతదేశంలో నన్ను అడిగితే మనం ఇంకా 2-3 కంట్రీస్ తయారు చేయొచ్చు నిజంగా స్టేట్లకు అంత పవర్ ఉంటే. ఎందుకంటున్నానంటే ఈ విషయం, నేను ఏ స్టేట్ లో కూడా ఒక స్టేట్ మినిస్టర్ ఫారెన్ కి వెళ్ళాలంటే కూడా ముందు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న ఎంబసీ వాళ్ళతో మాట్లాడుకొని అప్పుడు వాళ్ళు వెళ్ళగలుగుతారు. అంటే వీళ్ళు ఫ్లై చేయడానికి వీళ్ళకి పర్మిట్ లేదు, ఫ్లై చేయడానికి వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ లేదు. అలాంటిది ఒక స్టేట్ గవర్నమెంట్, ఒక కంట్రీ ప్రెసిడెంట్ నో, ఒక కంట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నో, లేకపోతే ఇంకొకరినో ఇన్ఫ్లుయెన్స్ చేసి అదానికి కాంట్రాక్ట్లు ఇచ్చేయండి, మీకు అతను డ్రైవ్ ఇచ్చేస్తాడు. జగన్మోహన్ రెడ్డినే చెప్పాడు ఫోన్ చేసి అంటే. ఇప్పుడు ఎవరెవరైతే ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారిని పేరు ఇన్వాల్వ్ చేసి చేస్తున్నారో వాళ్ళ మీద డెఫినెట్ గా క్రిమినల్ డిఫర్మేషన్ వేయించండి. ఎందుకంటే అది కంప్లీట్ గా ఒక సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కి సంబంధించిన అంశం అని చెప్పేసి అని నేషనల్ మీడియాలో వస్తుంది, అలానే ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వస్తుంది.